ఈ కులము ఈ జాతి దైవ నిర్మితాలు కాదని అనేక ఉపన్యాసాల్లో చెప్తూనే వస్తున్నారు. ఇది మానవ నిర్మిత, మానవుడు మ్యాన్మేడ్, ఇది గాడ్ మేడ్ కాదు. ఇది దేవుడు మనిషిని సృష్టించాడు, మనిషి కులాన్ని సృష్టించుకున్నాడు. దాన్ని అంటి పెట్టుకున్నాం మనమంతా. అన్ని ధర్మాలు ఒక్కటే, అన్ని కులాలు ఒక్కటే అని చెప్పి ఎన్నోసార్లు ఉపన్యాసాలు చెప్తున్నాము. అదే విధంగా నడుచుకుంటున్నాం కూడా. ఎల్లలోకములొక్క ఇల్లే వర్ణభేదములెల్ల కల్లే, ఎల్లలోకములొక్క ఇల్లే వర్ణభేదములెల్ల కల్లే, మంచి చెడ్డలు మనుజులందున ఎంచి చూడగ రెండే కులములు, మంచి అన్నది మాలయ అయితే మాలనే ఎగుదనోయ్. గురజాడ అప్పారావు ఛాలెంజ్ చేసి చెప్పిన మాట ఇది. మంచి అనేది మాల అని అనిపిస్తే నేను మాలోడయ్యేదానికి సిద్ధంగా ఉన్నాను. రెండే కులాలు ఉండదు, మంచి చెడు రెండే కులాలు. మంచి చెడ్డలు ఎంచి చూడగా మనుషులందున రెండే కులములు ఉన్నాయి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ కులము? దీనికి ఏమి, దీని గుణాది ఏమి, ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచో వలస వచ్చిరి ఆర్యులు మన దేశానికి వచ్చిరి. ఇక్కడ ద్రావిడులు నివసిస్తూ ఉంటారు. వాళ్ళని జయించినారు. వాళ్ళ పైన ఆధిపత్యం చలాయించేదానికోసం, మేమే పెద్దవాళ్ళని చూపించేదానికోసం కుల వ్యవస్థను ప్రారంభం చేసేవాళ్ళు. అక్కడే ప్రారంభమైంది, అక్కడే కులం అనేది ప్రారంభమైంది. అంతకుముందు లేదు. ఈ కుల వ్యవస్థను మొట్టమొదటిసారిగా ప్రతిఘటించిన మహానుభావుడు ఎవరు? ఈ ఆధ్యాత్మిక చరిత్రలో ఈ కులాన్ని కూకటి వేళ్లతో పెకలించి పారివేయాలా, దీన్ని నాశనం చేయాలని చెప్పి కంకణం కట్టుకొని బయటకు వచ్చినటువంటి మహాత్ముడు, మహానుభావుడు ఎవరు అంటే బుద్ధుడు. అయితే ఏమైంది, ఏం జరిగింది? బుద్ధుడు ఉండేంత వరకు సక్రమంగానే జరిగింది. బుద్ధుడు పోయిన తర్వాత అది కూడా ఒక కులంగా మారిపోయింది, బౌద్ధ కులం అయిపోయింది. తర్వాత అదే స్పిరిట్తో, అదే ఆదర్శంతో దీన్ని ప్రతిఘటించినటువంటి మహానుభావుడు ఒకడు ఉన్నాడు. కర్ణాటక దేశంలోనే ఉన్నాడు. 11వ శతాబ్దంలో బసవಣ್ణ అన్నటువంటి మహాత్ముడు దీన్ని ప్రతిఘటించినాడు. ఇవంతా మనుషులు చేసుకునేది వృత్తిని బట్టే కులాన్ని నిర్ణయం చేయాలి, పుట్టుకను బట్టి కాదని చెప్పి ప్రతిఘటించినాడు. కాశి కమ్మారనాద బీసి మడివళనాద హాసనిక్కి సాలిగనాద వేదవనోది హారువనాద ಇದು ಕಾರಣ లింగ సంగవ నరితవనే కులజను అని ఆ రోజు ఛాలెంజ్ చేసి చెప్పాడు బసవಣ್ణ. అయితే తర్వాత ఏమైంది? బసవಣ್ణ ఉండే వరకు అటో ఇటో సరిపోయింది. బసవಣ್ణ తర్వాత వీరశైవిజం అనే కులంగా మారిపోయింది అది. ఇక బసవಣ್ణ తర్వాత ఏమైంది? ఇటువంటి విప్లవాన్ని ఉత్తర దేశంలో తీసుకొచ్చాడు ఒక మహానుభావుడు. ఎవరు? భక్త కబీర్ అని. కబీర్ దాస్ దీన్ని ప్రతిఘటించినాడు. జాతన పూచో సాధుకో పూచు లీజియే జ్ఞాన్ అంటాడు. మహాత్ములకు జాతి ఏం అడుగుతావు మూర్ఖుడా, జ్ఞానం గురించి అడుగుని అంటాడు. జాతే లేదు అని అంటాడు. దీన్ని ప్రతిఘటించినాడు. అయితే కబీర్ దాస్ తర్వాత ఏమైంది? కబీర్ పంథ్ అని అది ఒక కులంగా మారిపోతాం. చూడండి, 20వ శతాబ్దంలో దీన్ని చాలా గట్టిగా ప్రతిఘటించినారు. ఏమేమో దీన్ని కూకటి వేళ్లతో పెకలించి పారివేస్తామని చెప్పి కంకణం కట్టుకొని చాలా ప్రయత్నం చేసినారు. మహాత్మా గాంధీ, డాక్టర్ అంబేద్కర్ ఇద్దరు ప్రయత్నం చేశారు. గాంధీ ఏం చేసినట్టే ఒక మాదిగ పిల్లను తెచ్చి పెంచుకున్నాడు సొంతంగా. నన్ను చూసేనా నేర్చుకుంటారు అని అందరూ మాది పిల్లలను తెచ్చి పెంచుకుంటారు. గాంధీ మాత్రం తర్వాత గాంధీకేం బుద్ధి లేదంటారు. అంతే, మీ కథ మీకే, మా కథ మాకే. గాంధీజీ డిక్లేర్డ్ ఇన్ ద హౌస్ టాప్స్ అండ్ వార్న్ ద హిందూస్ డే ఇన్ అండ్ డే అవుట్ దట్ ఇఫ్ అన్టచబిలిటీ రిమైన్స్ హిందూయిజం వుడ్ పెరిష్ అంటాడు. ఎంత కఠినంగా అంటాడు చూడండి. దృఢంగా చెప్తున్నాను, అస్పృశ్యనాది అనేది భారతదేశంలో ఉంటే ఈ దేశం నాశనం అయిపోతుంది అని చెప్తాడు. భవిష్యత్తు గురించి చెప్పాడు గాంధీ మహాత్మా. అయితే బుద్ధి వచ్చిందా మాకు? వచ్చిందా? కొంచెం కొంచెం వస్తా ఉంది, కొంచెం కొంచెం వస్తా ఉంది.
అందువల్ల ఈ కులం ఎక్కడి నుంచి వచ్చిందంటే అక్కడి నుంచి ఆర్యుల వలస వచ్చి వేసిన బునాది, అప్పటి నుంచి ఆ పరంపర అట్లనే సాగుతూ 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 ఉంది. మహాత్ములు ఎందరో ఏమేమో చేస్తున్నారు. ఇకపోతే ఈ కులాన్ని గురించి ఏమైనా శాస్త్రములు ఏమైనా ఆధారాలు ఉన్నాయని చెప్పి చాలా వెతికినాను నేను. శాస్త్రములు ఏమైనా ఆధారాలు ఉన్నాయేమో కులతత్వాన్ని గురించి అని. ఇది సామాన్యంగా హిందువుల్లో ముఖ్యమైన ఆధార గ్రంథం ఏమి అంటే భగవద్గీత అంటారు. భగవద్గీతలు ఏమైనా కనబడుతుందా? భగవద్గీత అంతా రాత్రి పగలు తిప్పేసి చూస్తే ఏమైనా కనబడుతుందేమో? ఎక్కడైనా కులము గోత్రము ఏమైనా చెప్తాడేమో. మోక్ష సన్యాస యోగంలో 40 శ్లోకము ఒకటి చిక్కెనాడు. దాంట్లో గీతాచార్యుడు చెప్తాడు. ఏం చెప్తాడంటే, బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణై అని అంటాడు. మేము గీతను చాలా పూజిస్తాము, ఆరాధిస్తాము, కొలుస్తాము. మేము గీత చెప్పినట్లు మేము నడుచుకుంటాము అన్నటువంటి మహాత్ములు, మహానుభావులంతా ఈ శ్లోకం ఎందుకు పెట్టినారు వీళ్ళు గీతల్లో? కర్మను బట్టి చేసే పనిని బట్టి ఆడ కులాలను ఏర్పాటు చేసినయ్యా అని చెప్పి చాటి ఆ గీతాచార్యుడు చెప్పింటే వీళ్ళు చాటి ఆ కులాలు గోత్రాలు ఉన్నారని చెప్పి బోధిస్తున్నారు కదా. వీళ్ళు పిచ్చోళ్ళ, గీత బోధించిన గీతాచార్యుడు పిచ్చోడా అని అర్థం కాదు. కాబట్టి ఇటువంటి పెద్దలంతా అర్థాలకి పెడర్థాలు చెప్తారు, తప్పుడు అర్థాలు చెప్తారు, మోసం చేస్తున్నారు. ఓని భగవద్గీత అయిపోయింది. ఖురాన్ చూస్తే దాంట్లో ఎక్కడ ఏమైనా జాతిని గురించి, కులం గురించి ఏమైనా ఉందేమో చూస్తాము అని చెప్పి ఖురాన్ అంతా తిప్పేసి రాత్రి పగులు అదే పని. ఈ కులం గురించి ఏదో ఒకటి తేల్చుకుందామని చెప్పి హఠం ఒకటి గట్టికి పట్టుకుంటూ చూస్తాము అని. సూర అల్ బకరాలో 62వ శ్లోకం దొరికా. అక్కడేం చెప్తాడంటే, ఇన్నల్లజీన ఆమను వల్లజీన హాదు వన్నసారా వస్సాబీనా మన్నామన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిరి వఅమిల సాలిహన్ లహుం వజ్రుహుం వఇంద రబ్బిహిం అలా ఖౌఫున్ అలైహిం వలా హుం యహజనూన్. ఖురాన్ దైవదత్తమైనటువంటి గ్రంథం, పరమ పవిత్రమైనటువంటి గ్రంథం. డైరెక్ట్ గా దేవుని నుంచి ప్రవక్త మహమ్మద్కు వచ్చినటువంటి గ్రంథము అని విశ్వసించే మహాత్ములు, మహానుభావులు, మహమ్మదీయులు ఈ శ్లోకం గురించి ఎందుకు మర్చిపోయినారో నాకు అర్థం కావడం. చూడండి ఈ శ్లోకం, తీయండి, శాస్త్రాన్ని తీయండి. సూర అల్ బకరాలో ఉండి చూడండి, 62వ శ్లోకమే చూడండి. ఛాలెంజ్ చేసి కులమైనా కానీ, ఆ గోత్రమకైనా కానీ, ఎవడైనా కానీ, ఉన్నల్లజీన ఆ మనో వల్లజీన హాదు యెహూద్యులు కానీ, వన్నసారా నసరానీయులు కానీ అంటే క్రిస్టియన్స్ కానీ, వస్సాబీన సబరియన్స్ కానీ, సబరియన్స్ అంటే నక్షత్రాలను పూజించేవాళ్ళు, ఎవరైనా కావచ్చు. ఎవరికి అత్యంతమైనటువంటి విశ్వాసం పరమాత్మ మీద ఉంటుందో, అంతిమ దినం మీద విశ్వాసం ఉంటుందో, చేసిన కర్మకు తగిన ఫలితం అనుభవిస్తామనే నమ్మకం ఎవరికైతే ఉంటుందో వాళ్లకు, అటువంటి మహాత్ములకు, అటువంటి దైవభీతి కలిగినటువంటి పుణ్యాత్ములకు దేవుడు మేలు చేకూరుస్తాడు. ఇక్కడ ఒక కులము చెప్పలేదు, గోత్రము చెప్పలేదు, ఏదో ఒక జాతి చెప్పలేదు. మళ్ళీ నా జాతి అని ఈ కోతులు ఎగురుతా ఉన్నాయి. అర్థం, హ్యాపీ ఆర్ దోస్ హూ ఆర్ ప్యూర్ ఇన్ హార్ట్ దే విల్ సీ గాడ్ అంటారు. ఎటువంటి మాట చూడండి, హ్యాపీ ఆర్ దోస్ హూ ఆర్ ప్యూర్ ఇన్ హార్ట్ దే విల్ సీ గాడ్. ఇక్కడ ఆ ప్యూరిటీ అనేది క్రిస్టియన్లో మాత్రం ఉండాలని కానీ, ముసల్మాన్లో ఉండాలని కానీ, యహూద్యుల్లో ఉండాలని కానీ జీసస్ క్రైస్ట్ చెప్పలేదు. ఇక్కడ మంది అది మరి ఎందుకు మత పిచ్చి వచ్చింది మరి మీకు? హ్యాపీ ఆర్ దోస్ హూ ఆర్ ప్యూర్ ఇన్ హార్ట్ దే విల్ సీ గాడ్. ఎవడైనా కావచ్చు, యా గోత్రం, యా కులం, ఎవడైనా కాదు, హృదయ శుద్ధి గలవాడు ధన్యుడు, వాడు దేవుణ్ణి చూస్తాడు. ఎటువంటి రత్నాలు ఉన్నాయి శాస్త్రాలు. శాస్త్రం అంతా చదివేదానికి సాధ్యం కాదండి. ఇంట్లో అమ్మగారులు వంటలు చేస్తారు కదా, అగ్గిపెట్టుతో అంటిస్తారు కట్టెలు. అగ్గిపట్టే అంతా తీసుకుపోయి పుల్లలన్నీ అంటిస్తారా? పొద్దున ఇదే పనేనా వాళ్ళకి?
పావులోనో 40 పైసలు పెట్టి తెచ్చింటారు, పెట్టి అంటించుకుంటూ కూర్చుంటారా, ఒకటో రెండో పుల్లలు తీసుకొని ఇట్లా అంటిస్తారు. కాబట్టి బుద్ధిమంతునికి ఆ మహాశాస్త్రం ఉన్నటువంటి ఒక శ్లోకం 2 శ్లోకాలు చాలు తెలుసుకుంటే, బాగా తెలుసుకునేవానికి. అన్ని తీసుకొని నెత్తి కొట్టుకుందామా? మా జీవితం అల్పం, చాలా స్వల్పం అది. కాబట్టి ఎంత కావాలో అంత తీసుకొని దాన్ని సక్రమంగా వాడుకొని జీవితాన్ని ధన్యం చేసుకునే దానికి ప్రయత్నం చేయాలి. ఇట్లా ఏ శాస్త్రంలో కూడా ఈ కులాన్ని గురించి, ఈ ధర్మాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పలేదు. అందరిని సమానంగా చెప్పినారు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అని మొట్టమొదటి శ్లోకమే. ఆ శ్లోకం లేకుంటే ముసల్మాన్లకు నమాజే లేదు ఈరోజు. ఎవరైనా అడగండి, ఆ మొదటి శ్లోకం లేకుండా నమాజ్ చెబుతారా ఎవరైనా? ఎవరూ లేరు. దాని అర్థం తెలిసినా అవన్నీ మాకేలంట. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, సకల ప్రపంచానికి నేను అధిపతి అంటాడు అక్కడ దేవుడు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ముస్లిమీన్ అనలేదు, నేను ముసల్మానులకు మాత్రమే రాజు అని చెప్పలేదు. మొట్టమొదటి శ్లోకమనే ఎంత విశాల భావముతో చెప్పినాడు పరమాత్ముడు అక్కడ. పరమాత్మకు విశాల భావం ఉంది, పరమాత్ముడి గురించి చెప్పేవాళ్ళకి విశాల భావం లేదు, రాక్షసులు. కాబట్టి ఆయన అంతే వీళ్ళంతే. ఇది కులతత్వం. ఇది కాబట్టి మా కులం ఎక్కువ అనే మదం వద్దు.